ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తే అత్యధికంగా నష్టం జరిగేది ఎస్సీలకేనని అనంతపురం జిల్లా ఎస్సీ సెల్ అర్బన్ కమిటీ నాయకులు అన్నారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎస్సీ సెల్ అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ అంబేద్కర్ విగ్రహం వద్ద కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అనంత చంద్రారెడ్డితో పాటు ఇతర వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల వారికి ఉన్నత విద్యతో పాటు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతోనే మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారన్నారు. అయితే సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెట్టినా ఈ మెడికల్ కళాశాలలు పూర్తవుతాయన్నారు. కానీ అది కూడా ఖర్చు పెట్టలేమని చెబుతున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. ఈ కళాశాలలు పూర్తయి ఉంటే ఇప్పటికే 850 సీట్లు ఎస్సీలకు వచ్చేవన్నారు. దీనివల్ల ఎస్సీలకు ఎంత అన్యాయం జరిగిందో అర్థమవుతోందన్నారు. ఇప్పటికే ప్రజల్లో పెద్ద ఎత్తున దీనిపై ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పీపీపీకి వ్యతిరేకంగా సంతకాలు చేస్తున్నారన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే త్వరలో వారు ఇంటికి వెళ్లక తప్పదని హెచ్చరించారు. అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈరోజు కోటి సంతకాలకు మద్దతుగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. దానికి మద్దతుగా విద్యార్థి విభాగంగా వచ్చి మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి విద్యా వ్యవస్థను ఏ విధంగా సర్వనాశనం చేయాలి, విద్యా వ్యవస్థలో ఏ విధంగా నిధులు తీసుకోవాలి, నారాయణ లాంటికి ఏ విధంగా కట్టబెట్టాలి అన్న దుస్సాలోచనతోనే ఈరోజు పరిపాలన సాగుతోంది. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని సూటిగా హెచ్చరిస్తున్నాం. విద్యార్థి విభాగం తరఫున సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున 5000 కోట్లు ఇచ్చినా కూడా మెడికల్ కాలేజీలు కట్టొచ్చు. అలా కట్టుకోకుండా మాకు చేత కాదు అని చేతులు ఎత్తేస్తున్న ధోరణి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఎవరైనా గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ బోర్డుకి సెంట్రల్ గవర్నమెంట్ దానికి మాకు సీట్లు వద్దు అని రాసిన చరిత్ర ఎవరిదైనా ఉందా అంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారిదే ఉంది. ముఖ్యంగా ఇది ప్రైవేట్ వారికి అప్పచెప్పడం వల్ల పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ముఖ్యంగా నష్టపోతారు. ఎవరైతే నైపుణ్యము ఎవరైతే మంచిగా చదువుతున్నారో అలాంటి వారు డబ్బు కట్టి చదువుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు కోటి సంతకాలు కాదు, కోటి కన్నా ఎక్కువ సంతకాలు చేస్తున్న వైనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది.